నాలెడ్జ్ ఎట్ రేట్ 100. ఇవాళ వీడియోలో ప్రగతి స్కాలర్షిప్ 2025-2026 గాను ఈ స్కాలర్షిప్ అంటే ఏంటి? ఎవరు అర్హులు? మనకి ప్రభుత్వం అనేది ఎంత సాయం చేస్తుంది? ఎలా అప్లై చేసుకోవాలి? వాటికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అండి. టెక్నికల్ డిగ్రీ డిప్లొమా చేస్తున్న అమ్మాయిలకు మాత్రమే. ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట. ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. స్కీమ్ అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సులో చదువుతున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళైతే ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరు వీటికి ఎలిజిబుల్ అంటే అభ్యర్థి అనేవారు గర్ల్ అయి ఉండాలి. అదేవిధంగా ఏఐసిటిఈ అప్రూవ్డ్ కాలేజ్లో టెక్నికల్ కోర్సు లేదంటే అంటే అందులో డిగ్రీ లేదా డిప్లొమా చదువుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ లేదా లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్లో జాయిన్ అయి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక ఫ్యామిలీ నుండి మ్యాక్సిమం 2 అమ్మాయిలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీలో 2 అంతకంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే వాళ్ళందరికైతే వర్తించదు ఫ్రెండ్స్. కేవలం 2కి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. ఈ స్కాలర్షిప్ బెనిఫిట్స్ చూసుకుంటే సంవత్సరానికి మనకి ప్రభుత్వం అనమాట 50,000 రూపాయల వరకు ఇస్తుంది. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే టోటల్గా మనకి 4 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ అనేది మనకి వర్తిస్తుంది. లాటరల్ ఎంట్రీ అంటే సెకండ్ ఇయర్లో జాయిన్ అయితే 3 సంవత్సరాల వరకు వర్తిస్తుంది అనమాట. డిప్లొమా చదువుతున్న వారికి కూడా వర్తిస్తుంది. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా అనమాట మన బ్యాంక్ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది మనకి గవర్నమెంట్ అనమాట ఇస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఆధార్ కార్డు ఉండాలి, 10th and 12th డిప్లొమా ఎంట్రీ మార్క్ షీట్స్ అనమాట. నెక్స్ట్ కాలేజ్ అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి, ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ కాపీ ఉండాలి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ స్కాలర్షిప్లో అంటే మనకు స్కాలర్షిప్ వర్తించాక చేయకూడని పనులు ఏంటంటే స్కాలర్షిప్ పొందిన తర్వాత తీసుకున్న సంవత్సరం మనము డిగ్రీ అనేది పూర్తి చేయాలి. ఒకవేళ మధ్యలో ఆపేసినా కానీ మనకు స్కాలర్షిప్ అనేది వర్తించదు. పరీక్షలో ఫెయిల్ అయినా కూడా మనకి నెక్స్ట్ సంవత్సరానికి రీన్యూవల్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో మనం ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం టోటల్గా మనం డిగ్రీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వం ఏఐసిటిఈ స్కాలర్షిప్ పొందుతున్న వారు ఈ స్కాలర్షిప్కు అర్హులు కారు. ఇంకా ఏమైనా స్కాలర్షిప్స్ మనకు ఉంటే మాత్రం ఈ స్కాలర్షిప్ అయితే వర్తించదు. ఆల్రెడీ ఒకటి నడుస్తుంది కాబట్టి ఇంకోటి అయితే మనకి ఛాన్స్ అయితే ఇవ్వరు. ఇంకా ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలంటే నేషనల్ స్కాలర్షిప్ పోస్టల్ ఎన్ఎస్పి వెబ్సైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. దాంట్లో మనకి లింక్ ఉంటుంది scholarships.gov.in అనేది. అందులోకి వెళ్ళి మనం కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి ప్రగతి స్కాలర్షిప్ అని సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ మనకి డాక్యుమెంట్స్ కూడా మనకి ముందుకు చెప్పాను కదా ఏంటంటే అప్లోడ్ చేయాలని. ఆ డాక్యుమెంట్స్ మొత్తం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ చేశానమాట. మన ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా వెరిఫై చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి October 31, 2025. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇది మనం స్టార్ట్ చేశాక వారం లోపలే అనమాట మనకి ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మొత్తానికి ఫ్రెండ్స్ మనకి ప్రగతి స్కాలర్షిప్ అనేది 2025-26 అనేది అమ్మాయిల హయ్యర్ స్టడీస్కి చాలా మంచి అవకాశం అనమాట. సో ఎలిజిబిలిటీ ఉంటే మీరు కూడా తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైతే ఇన్ఫర్మేషన్ చేరాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి.
ఇదైతే చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకైతే ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. సో, మస్ట్ అండ్ షుడ్‌గా అప్లై అయితే చేయండి. ఇంకా టైం కూడా ఉంది కాబట్టి. సో, ఈ స్కీమ్‌ని యుటిలైజ్ చేసుకోండి. అదే మనకి ఇంకా ఏమైనా స్కీమ్స్ ఉంటే నేను డెఫినిట్‌గా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.